నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది ప్రచారము? ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది? మీరు గెలుస్తారా లేదా? ఏంటి పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మీ తెలుగు రాజ్యం ఏదైతే ఛానల్ ఉన్నదో, యూట్యూబ్ ఛానల్, మీరు ఇల్లు పోయి సర్వే చేయాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత మంచిగా ఉన్నది అనేది. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మనం వచ్చిన పార్టీ ఇలా ప్రతి ఒక్కరిలో ప్రతి మదిలో నాంతా ఉన్నది. మొన్ననే రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం. ఈ రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ చాలా మంచిగా ఉన్నది, ముందంజలో ఉన్నది. మా నవీన్ యాదవ్ గారు బ్రహ్మాండం మేడతో గెలవబోతా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు ఓటేయాలి జూబ్లీహిల్స్ ప్రజలు? ఎందుకు ఓటేయకూడదు నేను అడుగుతున్నా. ఎందుకంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, తర్వాత ఒక సన్నబియ్యం ఇవ్వలే, తర్వాత 6 గ్యారెంటీలు ఉచిత బస్సు ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది కార్మికులు ఈ కార్మిక నగర్లో బస్సులు చాలామంది ఎక్కి పల్లకపోతా ఉంటారు, బస్సు పెరిగిపోతా ఉంటారు. బీఆర్ఎస్ పాలకులు 10 ఏళ్ళు ఏం పని చేయలే కదా. ఇక్కడ ఒక మురికి కాలువ తీయలే, ఒక ఇల్లు కట్టలే. ఇక్కడున్న దళిత వాడల్లో, మన మైనారిటీ వాడల్లో చూస్తామని పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. నేను చూసిన ఇల్లు తిరిగినా వాళ్ళ బాధ వర్ణాన్వితం. నీళ్ళు వస్తలేవు సమయానికి, వర్షాలు వస్తే డ్రైనేజ్ మొత్తం పొంగి పొరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ చేసే పని వాళ్ళు చేయలేదు. బీఆర్ఎస్లు 10 ఏళ్ళు 2 నెలలు మనం చేసి చూపించినాం. ఇవాళ మనం వచ్చిన 3 నెలల్లో ఉప ఎన్నిక వచ్చింది కదా. ఉప ఎన్నిక కంటే ముందు చాలామంది ఇక్కడ మా కోత్వాల్ గారు, ఆ తర్వాత రమేష్ రెడ్డి గారు, ఆ తర్వాత మా మల్రెడ్డి రామరెడ్డి గారు, ముగ్గురు ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న పనులన్నీ దాదాపు 150 కోట్లతో అభివృద్ధి పనులు మొత్తం చేసినాయి. ఓకే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని కేటీఆర్ ఏమో ఆకు రౌడీతో పోలుస్తున్న పరిస్థితి. ఒకవేళ గెలిస్తే జూబ్లీహిల్స్ మొత్తం రౌడీలకు, సెటిల్మెంట్లకు దందా అడ్డాగా మారుతుందని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని రౌడీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? కేటీఆర్ అబద్ధాలడంలో గ్రాడ్యుయేషన్ చేసిండు. మేము ఇంకా 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. ఏది అబద్ధాలడంలో మేమంతా కాంగ్రెస్ ఎప్పుడైనా స్వచ్ఛాయిగా మాట్లాడుతుంది, చెప్పిందే చేస్తాం. కానీ కేటీఆర్ చూపించే బూచిలో ఎవరు, ఆయన మాయలో ఎవరు పడరు. ఇప్పుడు వాళ్ళకి అభద్రతా భావంలో ఎట్లా బీఆర్ఎస్ పార్టీ గల్లంత అయిపోతుంది. మొన్నటి వాళ్ళ సొంత చెల్లెలే, కుటుంబ సభ్యురాలే అన్నది. మీరంతా అవినీతిలో కూరుకుపోయారని ఆ పార్టీ అని. ఇంకెవరు మేము చెప్పనవసరం లేదు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు చెప్తారు కదా. ఇలా నువ్వు కేటీఆర్ రౌడీ అనగానే సరిపోతుందా? ఆయన చాలా మంది ప్రజలందరూ ఆయన కావాలని కోరుకుంటారు. ఇక్కడ వాళ్ళ నాయనగారు శ్రీశైలం మీద కూడా చాలామంది ఇక్కడ కార్మికులకు, చాలామంది హరిజన గిరిజన బడుగు బలవర్గులందరూ కూడా పేదలకు సాయం చేసిన ఘనత వారికి ఉన్నది, వారి కుటుంబానికి ఉన్నది. వారు అట్లా చెప్తే మనం ఏం చేయాలి? అది అర్ధారహితం. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు లేకపోతే పథకాలు రద్దు చేస్తారా అనేది చర్చ. సీఎం గారు మాట్లాడినట్టు నిన్న దాని మీద చర్చ నడుస్తూ ఉంది. బెదిరిస్తున్నారా ప్రజలు అంటే ఏం చెప్తారు? ఏ పథకాలు కూడా రద్దు కావు. కాంగ్రెస్ పార్టీ మన పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ. ఇది ఏదైనా పథకం ముందుకు వచ్చిందంటే వాళ్ళు వెనకపోయేది ఏముండదు. అది ఈ మీడియా కానీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొత్తం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం హరనిత్యం పనిచేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఇవాళ గతంలో ముఖ్యమంత్రి కలవాలని చాలా కష్టం ఉండేది, ఎమ్మెల్యేలే కలవకపోయేది. ఇలా మా ముఖ్యమంత్రి గారు డే బై 24 hours మా ప్రజలకు కలుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. మైనారిటీకి మంత్రి పదవి ఇస్తామని చెప్పినాం, ఇలా ఇచ్చి తీరినాం. ఎన్నికల స్టంట్ ఎవరంటారు? అది మాకు ఇచ్చిన మా వాగ్దానంలో ఉన్నది ఆయనకు. కాబట్టి మైనారిటీ వెల్ఫేర్కి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇచ్చేసినాం. అజరుద్దీన్ ఎందుకు ఇచ్చారు అసలు? అజరుద్దీన్కి ఒక ప్రత్యేకత ఉన్నది. జూబ్లీహిల్స్లో ఓడిపోయినాడు. ఆ తర్వాత అతను ఒక భారతదేశంలో ఇండియా క్రీడాకారుడుగా పేరు గాంచినాడు. భారతదేశానికి ఒక కెప్టెన్గా ఉన్నాడు క్రికెట్కు. పలు సంవత్సరాలు, పలు పర్యాయాలు మన భారతదేశానికి ఎంపీగా గెలిచినాడు మురాదాబాద్లో. ఆ తర్వాత ఒక మంచి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఒక సేవకుడుగా పనిచేసిన ఇచ్చినాం అంతే. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 500 రోజుల్లో మా సర్కార్ వస్తుందని చెప్పి కేటీఆర్ నేను స్టేట్మెంట్ ఇచ్చినారు. 500 రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? అతను 9వ నెంబర్ బస్సు ఎక్కుతుంది తెలుసా? ఎర్రగడ్డ ఎక్కియాలి. మీరు 9వ నెంబర్ బస్సు ఎక్కిస్తే ఎర్రగడ్డ తీసుకుపోతారు. 2 మెంటల్ షాక్స్ ఇస్తే కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా పిచ్చి బ్రహ్మలో ఉన్నాడు ఆయన ప్రభుత్వం వస్తుంది. ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడంటే వెనకటి రోజులలో రారాజు ఉన్నాయి కదా 10 ఏళ్లలో, అట్లా అనుకుంటుండే. ఇప్పుడు కూడా ఆయన పిచ్చి లేచింది, మధ్య తప్పి మాట్లాడుతూ ఉన్నాడు. 9వ నెంబర్ బస్ ఎక్కిండి అర్జెంట్గా. ఓకే, మీకు మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 50,000 పచ్చిలకు వస్తాం అనుకుంటున్నాను. షూరా? 100% వస్తుంది. చూడండి. రైట్, థ్యాంక్ యూ. ఏంటి సార్, ఎట్లా ఉంది ప్రచారం? ఏంటి పరిస్థితి? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీరు గెలుస్తారా లేదా? ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? మిత్రమా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు అభ్యర్థితో ప్రకటించినప్పుడే మాకు గెలిపోయిపోయింది. వాస్తవంగా జూబ్లీహిల్స్ పేరుకి జూబ్లీహిల్స్ కానీ 90% బస్తీలు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ తప్ప ఇంతవరకు ఏ డెవలప్మెంట్ జరగలేదు.
10 ఏళ్లలో మభ్యపెట్టి కనీస అవసరాలు రోడ్, డ్రైన్, ఎలక్ట్రిసిటీ, షిఫ్టింగ్ ఆఫ్ వైర్స్, చిన్న కార్యక్రమాలు కూడా వాట్సాప్లో అది కూడా పూర్తి చేయలేదు. మేము 20 నెలలు వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీస్ను దాదాపు 240 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రాసెస్ అయ్యి 40 కోట్ల పనులు స్టార్ట్ అయినాయి. దాన్ని చూసి రోజు ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేసారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తున్న ప్రభుత్వము ఇది ఒక అద్భుతమైన ప్రభుత్వము, ఈరోజు డెవలప్మెంట్ కొరకు కొట్టేద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అంటే పూర్తి స్థాయిలో పథకాలు ప్రజలకు అందుతున్నాయి అంటే ఏం చెప్తారు? 100% అందుతున్నాయి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో జూబ్లీస్లో మేము మెయిన్గా రేషన్ కార్డు పంపిణీ చేసేటప్పుడు కొత్త రేషన్ కార్డ్స్, పాత కార్డులు కొత్తల పేర్లు, దాంతోపాటు బకాయి ఉన్న పొల వడ్డీ, గ్యాస్ కనెక్షన్స్ కొత్తవి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన రీడింగ్స్, ప్రతి కార్యక్రమం సరే బస్ ఏవైనా నడుస్తున్నాయి. అవి కాక కూడా ప్రత్యేకంగా అంటే ఇంత పెద్ద పేరు జూబ్లీహిల్స్ ఏళ్ల తరబడి దీన్ని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకుంటుంది. అంటే మాగంటి గోపీనాథ్ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదంటారా ఈ 10 సంవత్సరాల్లో? మాగంటి గోపీనాథ్ చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, ఎవరు చేయలేదు. ఇది వాస్తవం. గతంలో పీజీఆర్ చేసిన అభివృద్ధి, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసిన అభివృద్ధి తప్ప ఒక కొత్త రోడ్ వేయలేదు, కొత్త డ్రైన్ పూర్తవ్వలేదు, ఒక పైప్ లైన్ ఇవ్వలేదు, ఒక ఎలక్ట్రిసిటీ వైర్ షిఫ్ట్ చేయలేదు, చాలామంది చనిపోయినరు, కనీస అవసరాలు కూడా చేయలేదు వాళ్ళు. కాబట్టి ఈరోజు ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో చాలా పనులు చేసింది. 10 ఏళ్ళు చేయని పని 20 నెలలు అయిపోయినాయి. ఇంకా చేస్తారు నమ్మకంతో చేస్తున్నాం. కానీ మీకు రౌడీ నిలబెట్టారన్నది కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఒక ఆకరౌడీ ద్వారా మీరు ఎట్లా ఓట్లేస్తారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. రౌడీ అనే మాట ఎప్పుడు కదా, వాళ్ళు డకాయిట్స్ వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు దోపిడీదారులు వాళ్ళు. అసలు వాళ్ళ అహంభావం ఎటువంటి చూసిందా? గతంలో మంత్రులు వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ అక్కుడు పన్, అసలు వాళ్ళు యాక్టివ్డు, అసలు వాళ్ళ కంపేర్ చేస్తే అసలు నథింగ్. రౌడీ అనే మాట్లాడి సిగ్గు ఉండాలి వాళ్ళకు. ఓకే, నాకు చెప్పండి. సెంటిమెంట్ని వాళ్ళు ఏమైనా అడ్డు పెట్టుకుంటుర్రా? నో సెంటిమెంట్. ఇప్పుడు ప్రజలు చాలా గొప్పోళ్ళు. నిజంగానే సెంటిమెంట్ ఓటు తెచ్చుకుంటే అది వేరే ఉంటుండే. సెంటిమెంట్ అనేది రాజకీయాలు లేదు. ఇప్పుడు ఈరోజు అభివృద్ధి ఉన్న ప్రభుత్వము, సంక్షేమము, దాంతోపాటు సంక్షేమ, అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష, ఈ మూడు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిలబెడతాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాళ్ళు నిలబెడతాయని చెప్పి నమ్మకంతో ఉంటారు. 50,000 దాటుతుంది.